మ్యాడ్ స్క్వేర్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. ఈ మ్యాడ్ స్క్వేర్ మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు. ఇందులో అయితే ఒక కథ లేదు, ఒక స్క్రీన్ ప్లే లేదు, ఏమీ లేదు. కానీ వెళ్ళిన థియేటర్ లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు అయితే నవ్వుకుని అయితే చచ్చిపోతారు అనమాట. అంటే ఒక 5 మెంబర్స్ ఫ్రెండ్స్ మధ్యలో అసలు ఏం జరుగుతుంది, అసలు ఏంటి వీళ్ళు అసలు ఏం చేస్తారు అంటే ఒక చిల్లర కథని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. అంత ఫన్ అయితే ఉన్నది. ఇంకా మనం కథ విషయానికి వెళ్ళిపోతే ఫస్ట్ నుంచి చివరి వరకు ఒక టాపిక్ అంటే మన లడ్డు పెళ్లిని పట్టుకున్నాం. లడ్డు పెళ్లిలో అసలు ఏమైంది, లడ్డూని అసలు వాళ్ళ పిల్లం అసలు ఎందుకు వదిలేసింది, ఇలాగ వీళ్ళందరూ కలిపి ఫ్రెండ్స్ అందరూ కలిపి గోవా వెళ్ళేది. అలాగే మనకి గతంలో ప్రొడ్యూసర్ గారు కూడా అయితే చెప్పారు, ఆయన ఈ సినిమాని అయితే మీరు జస్ట్ ఎంజాయ్ చేయడానికి మాత్రం మీరు థియేటర్కి అయితే వెళ్ళండి, ఆయన అయితే ఫుల్ క్లారిటీ అయితే ఇస్తారు. మనకి ఈ సినిమా విషయానికి అయితే మాత్రం మెయిన్ అయితే సాంగ్స్ అవ్వచ్చు, స్క్రీన్ ప్లే అవ్వచ్చు. మెయిన్ అంటే మనం 2 hours మాత్రం థియేటర్కి వెళ్ళి నవ్వుకుని అయితే చచ్చిపోతాం అనమాట. ఇలాగ మనకు ఫస్ట్ నుంచి చివరి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ ఏవైతే ఉన్నాయో 2-3 సాంగ్స్, ఈ 3 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే విజువల్స్ చాలా బాగుంది, స్క్రీన్ ప్లే మెయిన్ చాలా బాగుంది. అలాగే మన కెమెరాలు అనుదీప్ గారు అవ్వచ్చు. అనుదీప్ గారు లాస్ట్ అంటే ఆయన ఇప్పుడు వచ్చి మనకి ప్రతి దిక్కున ఆయన ఒక నవ్విస్తాడు అన్నట్టు ప్రతి ఒక్కరు మాట్లాడతారు. కానీ ఆయన ఫస్ట్ టైం మాత్రం ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. మేరంటే సునీల్ గారు ఈ సినిమాతో కంబ్యాక్ అయితే అనుకోవచ్చు. సునీల్ గారిని మనం పుష్ప నుంచి ఇదంతా కలిపి మనం అయితే ఒక మంచి మాస్ లుక్ అయితే చూసాం. కానీ ఇప్పుడు మాత్రం ఈ మ్యాడ్ స్క్వేర్ లో మాత్రం సునీల్ గారు ఎప్పుడో 2020 ఆయన ఎలాగైతే నవ్వించారో మళ్ళీ అదే కామెడీ మళ్ళీ ఇక్కడ మళ్ళీ అయితే పండించారు అనమాట. 90s కామెడీ అయితే సునీల్ గారి అయితే కనిపించింది. ఓవరాల్ గా మన మ్యాడ్ మూవీ కోసం చెప్పుకుంటే మాత్రం మ్యాడ్ స్క్వేర్ మాత్రం ఇచ్చి పడేశారు అనమాట. ఈ సినిమాకి రేటింగ్ పక్కా 5.5 అయితే అందరూ అయితే ఇవ్వాలి. ఎందుకంటే సినిమా అంత బాగున్నది. ఫుల్ ఫన్ మూవీ అయితే మ్యాడ్.